వాట్ ద హెల్ ఇస్ దిస్ ఆలియా? నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇక నువ్వు మా అన్నయ్యకి ఏం చెప్పకూడదు, అర్థమైందా నీకు? అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇలాగా? జస్ట్ బికాస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక అక్కడ నువ్వు ఏం మాట్లాడినా నేను నిన్ను ఏమీ అన్నాను కదా. డోంట్ పుష్ మై లిమిట్స్. నేను నిన్ను ఏదైనా అనేంత దాకా నువ్వు మరీ అంత దూరంగా లాక్కు. నువ్వు చేస్తున్న పనుందే, ఆ పని ఇంతటితో మానేసుకో. ప్రజ్ఞ ఇంట్లోంచి వెళ్లి తీరాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు తను గౌరవంగా వెళ్ళిపోతేనే మంచిది కదా. అది కూడా సురేష్ ని పెళ్లి చేసుకుని. తన ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? తను నీకేం అపకారం చేసిందని? ఇన్ఫాక్ట్ ఇప్పటికే నీకు తెలిసిందిగా నేను బుల్బుల్ని ప్రేమిస్తున్నాను, నిన్ను కాదని తెలిసిందిగా నీకు. ఇప్పుడు దేని గురించి పగ తీర్చుకోవాలనుకుంటున్నావు? ఎందుకు నీ జీవితాన్ని అభి జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నావు? ఆలియా తన్ను అభికి తగిన పిల్ల కాదు. తన వల్ల అభి ప్రవీణ్, మా అన్నయ్యకి ఏది మంచిదో ఏది కాదో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నేను. అన్నయ్య తనుని ప్రేమిస్తున్నాడు, అలాగే తను అన్నయ్యని ప్రేమిస్తోంది. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కలిసుంటే ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. ఇక వాళ్ళిద్దరినీ కలకాలం కలిసుండేలా చేయడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే, ఏవైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? వెయిట్ ఏ మినిట్. ఒకవేళ ఆ ఎంఎంఎస్ వెనుక నీ హస్తమే ఉందా? వాట్స్ రాంగ్ విత్ యు ప్రవీణ్? ఏంటి నువ్వు అలా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఐ డోంట్ నో. నువ్వేగా అన్నావు ఇప్పుడు నేను ఏం చేయడానికైనా సిద్ధమే అన్నావు. అసలు ఏం చేస్తున్నావో ఏం చేయడం లేదో నాకు మాత్రం ఏం తెలుసు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, కేవలం నువ్వు ఒక్కదానివే ఈ పెళ్లిని ఆపగలవు. ఆలియా ప్లీజ్ ప్లీజ్ డూ ఇట్. నువ్వు గనక ఈ పెళ్లి ఆపితే నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధం నేను. నీకు కావాల్సిందల్లా నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే కదా. అయితే సరే, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇన్ఫాక్ట్ ఈ మండపంలోనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. బట్ ఈ పెళ్లి జరగకుండా ఆపాలి ఆలియా నువ్వు. ఆర్ యు ష్యూర్? ఆలియా ఐఎమ్ డామ్ ష్యూర్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఐ ప్రామిస్ యూ. ముందు ఈ పెళ్లి ఆపు చేయించి ఇంకేం వద్దు. లేదు ప్రవీణ్, నేను ఈ పెళ్లి జరగకుండా ఆపలేను. నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం ప్రవీణ్. కనుక మా అన్నయ్య ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. ప్రవీణ్, నేనంత సెల్ఫిష్ని కాదు, నా ప్రేమ అంత గుడ్డి ప్రేమ కూడా కాదు. అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు నన్ను ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ యు నో వాట్? నువ్వు నాకు ఈ ఆఫర్ చాలా సరైన సమయంలోనే ఇచ్చావు. ఈ మండపంలోనే సురేష్కి ప్రజ్ఞకి పెళ్లి జరుగుతుంది, ఆ తర్వాత నీకు నాకు పెళ్లి జరుగుతుంది. బుల్బుల్లా? లేదు, తను కూడా అయి ఉండదు. మరి ఎవరై ఉండుంటారు? ఏమైనా తెలిసిందా? లేదు, గాడిద గుడ్డు తెలిసిందే. అక్కడున్న వాళ్ళందరి మొహాల ఎక్స్ప్రెషన్ సేమ్ టు సేమ్ గా ఉంది. ఏడుపుగొట్టు మొహాలు. నేనే హ్యాపీగా ఉన్నాను, కానీ నా మొహంలో కూడా క్లియర్గా టెన్షన్ కనిపిస్తుంది. ఆ టెన్షన్ మరింత పెరిగిపోతుంది. తను పెళ్లి జరగడానికి ముందే ఆ ఎన్వలప్ అభి చేతికి చిక్కిందంటే ఇందులో ప్రజ్ఞ తప్పు లేదని ఆధారం దొరికిపోతుంది. ఇకప్పుడు ఆ పిల్ల ఇంట్లో నుంచి కదలనైనా కదలదు. అప్పుడు తనేమో పర్మనెంట్ గా ఉండిపోతుంది. దాంతో మనమంతా ఇక ఎప్పటికీ టెంపరీగా ఉండిపోతాం. అంతేకాకుండా మీ ఇద్దరిని అయితే అభి క్షమించేస్తాడు. ఇక నా పరిస్థితి ఏంటి? మా ఆయన గారేమో జైల్లో ఉన్నారు, నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. షటప్ వైశాలి వదినా, అలాంటిదేం జరగదు. మరి ఇప్పుడు ఏం చేయడం? అదే ఆలోచిస్తున్నానుగా. తను ఈ ఆలియా చాలా తెలివైంది. ఎలాగైనా తన ఫ్రెండ్ని కాపాడుతుంది. కానీ నేనేమైపోతాను? బలి పశువునైపోతాను.
వైశాలి బాగా ఆలోచించు, నిన్ను నువ్వు కాపాడుకో. మెసేజ్ చూడడానికి ముందే నువ్వే స్వయంగా అంతా చెప్పేశాయి. అవును, ఇదంతా కళ్ళజోడు పని అయ్యుంటుంది. ఐమ్ షూర్ ఈ మెసేజ్ తనే పంపించుంటుంది. చాలా తెలివైంది. ఇప్పుడు మనం ఒక పని చేయాలి. మీరొక పని చేయండి. మీరు వెంటనే వెళ్ళి దాని మీద ఒక కన్నేసి ఉంచండి. జాగ్రత్తగా చూడండి, అది ఎప్పుడు ఎవరికి ఎలాంటి సైగలు చేస్తుందో చూడండి. ఐమ్ షూర్ షీఈస్ బ్లఫింగ్. మనం ఇప్పుడు ఈ పెళ్లిని ఆపేయటానికి మనల్ని భయపెట్టాలనుకుంటుంది, పిచ్చోళం చేయాలనుకుంటుంది. ఇప్పుడు మనం ఎలాంటి పొరపాటు చేయకూడదు. స్పెషల్గా మీరు చేయకూడదు. మీకు తొందరపాటు చాలా ఎక్కువ, దానివల్ల ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటారు. ఈసారి గనక ఏదైనా పొరపాటు చేస్తే నేను మీకు ముందే చెప్తున్నాను, మీరు బతికినంతకాలం మర్చిపోలేని గతి పట్టిస్తాను మీకు. ఏంటి ఇక్కడేం చేస్తున్నారు? ఇందాకేగా నువ్వు చెప్పా ఆ కళ్ళజోడు మీద ఒక కన్నేసి ఉంచమని. నేను ఆ పనే చేస్తున్నాను. ఇదే నా కన్నేసి ఉంచడం అంటే? ఆ? ఓ పని చేయండి, మాట్లాడకుండా వెళ్ళి ఎంట్రన్స్ దగ్గర కాపలా కాయండి. ఎందుకు? సరే వెళ్తున్నాలే. వెళ్ళండి. వరుడు తన కుడి చేతిని ముందుకు చాపాలి. వధువు తన కుడి చేతిని వరుడి చేతిలో పెట్టాలి. మీరు మీ కుడి చేతిని వరుడి చేతిలో ఉంచండి. నారాయణుడి పూజకి అది అవసరం. పంతులు గారు, ఇక మీరే ఆలస్యం.